ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి ఇష్టమున్న ప్రతి భక్తులు కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇస్తారు అని అయితే కోరుకుంటున్నానండి. అలాగే మీరు ఎటువంటి సమస్యలతో కానీ కష్టాలతో కానీ బాధపడుతూ ఉంటే, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్న ఎటువంటి ఫలితం రాక ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, వ్యాపార ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు తీరిన తర్వాతే మీకు చెబుతున్నానండి. నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని, మీ మనసులో ఉన్న వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఈ రీడింగ్ అనేది భార్యాభర్తలకు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఇష్టమైన వారు ఎవరైనా ఉంటారు కదండి బంధువుల్లో, వారి గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ చూడవచ్చండి. ఒకవేళ 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే 3 నెంబర్లు కూడా చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఫస్ట్ నెంబరు ఎవరి గురించి అయితే అనుకున్నారో, ఎవరైతే మీ మనసులో ఉన్నారో వారిని తలుచుకుంటూ, దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ ఫస్ట్ నెంబర్ అయితే మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, చక్కగా వీడియో వింటూ అమ్మ నామమైన ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుందండి. రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది. ఇంకా మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. మీరు చాలా అందంగా ఉంటారు అని, మీది న్యాచురల్ బ్యూటీ అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీరే వారి ప్రపంచం అని అయితే అనుకుంటున్నారు. మీరు చాలా భాగ్యశాలులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఉన్న స్థితిని చూసుకుని చాలా గర్వంగా ఉంటారు అని. స్థితి అంటే మీరు కుటుంబ పరంగా, ఆర్థికంగా చాలా మెరుగైన వారు. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా ఆ స్థితిని చూసి మీరు చాలా గర్వంగా ఉంటారు అని. మీది మంచి కుటుంబం, దేనికి కూడా లోటు లేని కుటుంబం, అధికంగా ధనం ఉన్నవారు అయి ఉండవచ్చు. దానివలనే మీకు చాలా గర్వము అని అనుకుంటున్నారు. మీరు చాలా భాగ్యశాలులు అని అయితే వారు అనుకుంటున్నారు. దానితో పాటు మీరు ఇప్పుడు ఏదైతే పనిని చేస్తున్నారో దాని వలన చాలా మంచి ఉన్నతిని సాధించారు. మీరు చాలా లక్కీ పర్సన్ అని అయితే వారు అనుకుంటారు. మీరు లక్కీ పర్సనే, కానీ ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉంటున్నారు అని వారు చూస్తున్నారు. మీకు లైఫ్లో దేనికి కూడా లోటు లేదు అని, మీకు గర్వం చాలా ఎక్కువగా ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఎందుకంటే అటువంటి సమాధానాలు అయితే వారికి ఇస్తూ ఉండవచ్చు. అలాగే మీకు కొంచెం బద్ధకం కూడా ఎక్కువ అని అయితే అనుకుంటున్నారు. మీరు సమయాన్ని అక్కర్లేని విషయాల కోసం వృధా చేస్తూ ఉన్నారు అని, మీతో కలిసి వారి ప్రపంచాన్ని ఊహించుకుంటున్నారు. మీరు వారి లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. అలాగే మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ లవ్ పర్సన్ గురించి కాకుండా వేరే పర్సన్ గురించి అయితే వారి కోసం ఈ రీడింగ్ చూస్తున్నట్లయితే వారు ఇలా అనుకుంటారు. మీరు చాలా భాగ్యశాలులు అని, మీరు చాలా మంచివారు అని, మీలాంటి మంచి మనుషులకి ఎటువంటి లోటు ఉండదు అని, మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు దుఃఖంలో ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీకు పాస్ట్ లైఫ్లో ఏదో ఒక రిలేషన్షిప్ అయితే ఉండి ఉంటుంది. మీరైతే ఆ రిలేషన్ నుండి బయటికి వచ్చారు. మీకు ఆ రిలేషన్ చాలా ప్రియమైన రిలేషన్. ఒకవేళ మీకు డైవర్స్ జరిగిపోయి ఉండవచ్చు. అయినా సరే మీరు ఆ వ్యక్తిని బాగా ఇష్టపడి ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే వివాహం కుదురుతుంది, అది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. మీ జీవితంలో కూడా అలాంటిది ఏదో ఒకటి జరిగి ఉండవచ్చు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటున్నారు మీరు చాలా మంచివారు అని, మీకు మంచి జీవితం లభించాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మీ వారే మిమ్మల్ని చాలా ఏడిపించారు, మిమ్మల్ని మోసం చేశారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ జీవితంలో మీకు చాలా ఇష్టమైన వారే మీ శత్రువులయ్యారు అని అయితే వారు అనుకుంటున్నారు.
మీరు ఒక్కొక్కసారి చాలా కష్టపడతారు, ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా ఉంటారు. చుట్టుపక్కల ఎప్పుడూ కూడా మీ గురించి ఏదో ఒక చర్చలు మాటలు జరుగుతూ ఉంటాయి. దాని గురించి చాలా బాధపడుతూ ఉంటారు. దాని గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ కారణంగానే మీరు చాలా రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు. మీతో మంచిగా సమయాన్ని గడపాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. చెడ్డ ఆలోచన నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని రావాలి అని, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తికి తెలుసు మీకు జీవితంలో అతి త్వరలో సంతోషం రాబోతుంది అని. మీరు ఏ విషయాలనైతే దాచిపెట్టాలి అని అనుకుంటున్నారో ఆ విషయాలను వారు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక రాణిలా చూస్తున్నారు. వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత జీవితంలో మీతో కలిసి ముందుకు నడవాలి అని కోరుకుంటున్నారు. వారు మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. కానీ వారికైతే కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు. వారికి అనిపిస్తుంది మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు అని. మీ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా మీ కుటుంబమే కారణమై అయి ఉండవచ్చు. వారి మనసులో అయితే మీకోసం అన్నీ కూడా మంచి ఆలోచనలే ఉన్నాయి. అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని చాలా పాజిటివ్గా చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. ఇప్పుడు రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి గురించి తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే చూస్తున్నారు. మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్గా అనుకుంటున్నారు. మీరు చాలా స్వచ్ఛమైన మనసున్నవారు అని, మీరు ఎప్పుడూ జీవితంలో ముందుకు సాగటానికి అడుగులను ముందుకు వేస్తారు అని, ఒక్కొక్కసారి మీరు వీటిని అర్థం చేసుకోరు అని, ఒక్కొక్కసారి ఈ అడుగులు వేయటం వలన మీ జీవితం సంకటంలో పడిపోతుంది అని, మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. చిన్నపిల్లలు ఏ విధంగా ఉంటారో వారు దేనిని కూడా అర్థం చేసుకోరు. కానీ స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. ప్రతి వారిని కూడా నమ్మేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని అదే విధంగా చూస్తున్నారు. అంటే మీది చిన్నపిల్లల మనస్తత్వం అని అయితే వారు అనుకుంటున్నారు. ఏ విషయాన్నైనా సరే కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకుంటారు అని, మీది ఎంతో స్వచ్ఛమైన మనసు అని. ఎదుటి వారిని మీరు ఏమాత్రం కూడా అంచనా వేయలేరు. ఎదుటివారు చెడు ఉద్దేశంతో మాట్లాడుతున్నా, చెడు రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నా వాటిని కూడా మీరు అర్థం చేసుకోలేరు. మీ పర్సన్ అనుకుంటూ ఉంటారు మీరు ఎటువంటి కష్టాల్లో కూడా ఇరుక్కోకూడదు అని. వారికి ఎప్పుడూ కూడా మీకోసం ఒక భయం ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని మీ మనసు చాలా స్వచ్ఛమైనది, మీ మనసు చాలా మంచిది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు జీవితంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పడం చాలా అవసరం. అయితే సరైన దారిలోకి తీసుకువెళ్ళే అవసరమైతే ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో మీ పట్ల వారిది చాలా స్వచ్ఛమైన ప్రేమ, చాలా కేరింగ్ కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా ఏ సంకటంలోనూ కూడా ఇరుక్కోకూడదు, ఏ విధంగా మోసపోకూడదు అని ఎప్పుడూ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. మీకోసం ఏదో ఒకటి చెయ్యాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. మీరు అనవసరమైన ఖర్చులను చేస్తూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఏది అనుకుంటే అది చాలా తొందరగా జరిగిపోవాలి అని కోరుకుంటారు. వారికి అనిపిస్తుంది మీరు ఎక్కువగా మొబైల్ని యూజ్ చేస్తున్నారు అని, ఏదో చెడ్డ సాంగత్యంలోకి వెళ్ళిపోతున్నారు అని. మీరు మీ మైండ్ని సరైన విధంగా ఉపయోగించినట్లయితే మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రతి విషయం గురించి చాలా నాలెడ్జి ఉంది అని అయితే వారికి అనిపిస్తుంది. మీరైతే వారి జీవితంలోకి రావాలి అని వారు కోరుకుంటున్నారు. వారు మీతో మాట్లాడి కొన్ని విషయాలను క్లియర్ చేసుకుని పట్ల సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు జరిగి ఉండవచ్చు. వాటి గురించి వారు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీతో స్నేహాన్ని మళ్ళీ చెయ్యాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు, మీతో మాట్లాడకుండా ఉండవచ్చు. కానీ ఇప్పుడు వారైతే మీతో మాట్లాడాలి అని అయితే కోరుకుంటున్నారు. వారు మీకు ఇంటర్నెట్ ద్వారా పరిచయమై ఉండవచ్చు. మిమ్మల్ని అయితే వారు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీస్తో చూస్తున్నారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా చింతలో ఉంటారు అని,
మిమ్మల్ని ప్రేమని పెంచే వ్యక్తులుగా అయితే వారు అనుకుంటున్నారు. రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారు అనుకుంటున్నారు మీకు ఎటువంటి లోటు లేదు అని, మీరు చాలా ధనవంతులు అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చాడు అని, దేనికి కూడా ఎటువంటి లోటు లేదు అని. డ్రెస్సింగ్ స్టైలు వారికి చాలా ఇష్టం. మీరు సాంప్రదాయకంగా ఉంటారని, సాంప్రదాయకమైన దుస్తులు కడతారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ వస్త్రధారణని వారు చాలా ఇష్టపడుతున్నారు. మీ హెయిర్ స్టైల్ని కూడా వారు ఇష్టపడుతున్నారు. మీ మేకప్ను కూడా వారు ఇష్టపడుతున్నారు. మీరు ఫీమేల్ పర్సన్ అయితే ఎక్కువగా మేకప్ చేసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ మీరు ఫీమేల్ కాకపోతే మీ హెయిర్ స్టైల్ విషయంలో మీరు చాలా కేర్ అనేది తీసుకుంటూ ఉంటారు. మీరు చాలా మోడర్న్గా ఉండే వ్యక్తులు అని, మీకోసమే మీరు సమయాన్ని ఉపయోగించుకుంటారు అని, మీకోసం మీరు ఏ పని చేయటానికైనా ఎక్కువగా సమయాన్ని తీసుకుంటూ ఉంటారు. మీకు నేచర్ అంటే చాలా ఇష్టం. సరదాగా బయటికి తిరగటం అంటే ఇంకా ఇష్టం. మీరు లగ్జరీ లైఫ్కి చాలా ఇష్టపడతారు. మీరు ఎప్పుడూ కూడా మీ పనుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరైతే చాలా పాజిటివ్ వ్యక్తులు. మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి, అందరితోనూ కలిసి మెలిసి ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. మీలాంటి వారు దొరకటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఇప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా, చాలా మంచి వ్యక్తిగా అయితే చూస్తున్నారు. మరి వీడియో నచ్చితే కనుక, రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.